వందనాలు, స్తోత్రం కలిగిన గాక. చక్కని వర్తమానం అందించిన దైవదాసునికి దేవుడు దీవించరు గాక. త్వరగా వాక్యంలోనికి మనమంతా 23వ కీర్తన 2-3 వాక్యం చదవండి. 23వ కీర్తన 2. ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. చూడండి, మీరు ఆ వాక్యం చదివినప్పుడు శ్రద్ధగా చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. నేను పోయిన రోజు నీకు చెప్పిన మాట నేను మర్చిపోలేదని అనుకున్నాను. యెహోవా ఒకటి చెప్పారు. రెండవది ఏమైనా చెప్పారు, యెహోవా. రెండవది యెహోవా చూచుకొనువాడు. యెహోవా చూచుకొను, అదే నేను చెప్పారు. ఒకటి యెహోవా నాకు కాపాడి. రెండవది ఏమైనా చెప్పారు, చూచుకున్నదే. ఈ రోజు నేను చెప్పబడుతున్నాను, ఇది చూడండి. సోదరు రెండవ వాక్యం మీరు చూడండి. పచ్చగల చోటులో తర్వాత ఇది కరెక్ట్. ఈ వాక్యం చదివినప్పుడు నీకు ఎలాగా అనిపిస్తున్నారు? అదే సరిగ్గా చూడండి. మీ వాక్యం చదివినప్పుడు ఏదైనా ఒక ఇది మీకు అనిపిస్తున్నారా? పచ్చగల పరిణుడు తర్వాత పడుకోబెట్టిన తర్వాత నడిపేస్తాడు. అది కరెక్టా అంటే నేను అడిగేది. నడిపించిన తర్వాత పడుకోబెట్టాలి. నీవు నేను అయితే అలగట్టి చేయిస్తుంది. అది ఫస్ట్ నడవాలి, అది కరెక్ట్. అది కదా కరెక్ట్. దేవుడు ఇక్కడ ఏం చెప్పారు? స్తోత్రం. ఎక్కడ పడకబెట్టారు? పచ్చగల చోటలు పడకబెట్టడానికి ఉన్న కారణం ఏంటి? అక్కడ పడకబెట్టడానికి ఉన్న కారణం ఏంటి? పచ్చగల చోటలు పరిగబెట్టారు కదా, అక్కడ పడకబెట్టారు. ఎందుకు? అయ్యో, పచ్చగల చోటలు ఇది ఎవరి గురించి చెప్తున్నారు? గొర్రెల గురించి చెప్తున్నారు. ఎప్పుడు పరిగెట్టబడుతుంది? బాగా తినేసిన తర్వాత. మనసులో మేకలు మనమే అండి. మనము పచ్చగల చోటలు మనకి దేవుడు ఏం చేస్తున్నారు? ఎప్పుడు పండుగ పెడుతుంది? పడుకున్న తర్వాత. ఇప్పుడు వరకు కొన్ని మేకలకి ఏం అక్కర్లేదు, పచ్చగల ఆహారం అక్కర్లేదు. సోదరం వారికి ఎప్పుడే కావాలి? ఎండిపోయింది. ఆమేన్, ఆమేన్. దేవుడు వెళ్ళకి దేవుడు ఏం కూర్చున్నాడంటే పచ్చ పడక పరిగబెట్టది, తర్వాత అవును కదా. ఆదికాండం 1వ అధ్యాయము 5వ వాక్యం చంద్రుడు సంధి అయి దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఉదయమాయెను. ఇది కరెక్టా? అస్తమయం అయింది, అది కరెక్ట్ అయ్యి. ఆ వాక్యం కరెక్ట్ అయ్యి. అది నీకేమంటే ఏంటి అనిపిస్తున్నారు? ఫస్ట్ ఏమో రావాలి, తర్వాత ఏమో రావాలి. అదే కరెక్ట్. ఎందుకు రాయాలంటే మన జీవితం చీకటి వస్తుంది, చీకటి తర్వాత యెహోవా నీకు కాపరిగా ఉండినప్పుడు, యెహోవా నీకు చూచుకున్నప్పుడు నిన్ను పట్టు నీ జీవితంలో చీకటి వస్తుంది, తర్వాత నీకేమొస్తుంది? ఈ రోజు నీ జీవితంలో కఠినమైన చీకటి కలిగినప్పుడు దేవునికి ఏం రావాలి? అదే 1వ అధ్యాయంలో 5వ వాక్యం. మొదటి ఏమండి? అస్తమయం, తర్వాత ఉదయం. ఈ జీవితంలో అస్తమయం అయినాక ఉదయం వస్తుంది. వస్తుందా లేదా? ఎవరికి నేను చెప్తున్నాను నాకు తెలియదు. అమ్మ నారా ఇంటి నుండి పారిపోయి లూసైన పట్టణం లూసైన చోటికి వచ్చినప్పుడు సూర్యుడు ఏమైంది? అస్తమించారు. సోదర కలిగిన అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేదు, తోడుగా ఉండినప్పుడు జీవితం ఏమైంది?
అమ్మ లేదు, నాన్న లేదు, సహోదరుడు లేదు. అప్పుడు యాకోబు ఏమనుకున్నారు? అని నీకు అర్థమవుతుంది నేను చెప్పినది. అమ్మ నాన్న అయితే చుట్టూ బంధువులు అన్ని ఎవరు లేకపోతే నీ జీవితం ఏమైంది? అస్తమించినట్లే. యాకోబు జీవితంలో అదే సూర్యుడు ఏమైంది? అస్తమించే సోదరుడు కలిగిన నీ జీవితం అస్తమించున్నారని అనుకున్నారు. అమ్మ లేదు, నాన్న లేదు, చుట్టాలు లేదు, ఎవరు లేదు, అన్నయ్య లేదు, నా జీవితం అస్తమించిన అనుకున్నారు. అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఏమైంది? జీవితంలో ఎవరు లేకపోతే నో ప్రాబ్లం. కానీ అస్తమించాను అనుకున్నారు నువ్వు. ఈ ఒక్క దినంలో నీ జీవితం మళ్ళా అయ్యామవుతుంది. నమ్మిన వారు మాత్రమే లేదంటే సౌకర్యం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 30 నుండి కిందకి చదవండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 30 నుండి కిందకి చదవండి. యెహోవాకి ఎదురు చూసిన వాడు సమస్యలను అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురును, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోవుదురు. హల్లెలూయా. ఫస్ట్ టైం అవుతుంది, ఎగురుతుంది. ఫస్ట్ టైం అవుతుంది, రెండవది ఏమవుతుంది? పరిగెడు. మూడవది ఏమవుతుంది? ఇది కరెక్టా? ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం రావాలి, రెండవది ఏమవుతుంది? మూడవది ఏమవుతుంది? అదే కరెక్ట్. ఫస్ట్ టైం అవుతుంది ఎగరాలి, రెండవది ఏమవుతుంది? పరిగెట్టాలి, మూడవది ఏమవుతుంది? నడవాలి. సోదరు ఎందుకనగా తెలుసు కొత్తగా మారు మనిషి పొందిన దేవుని బిడ్డల జీవితం ఎంత సమస్య వచ్చినప్పుడు వాళ్ళేమవుతుంది? 2, 3, 4, 5 సంవత్సరం అయితే మళ్ళీ ఎగరడం లేదు, మళ్ళీ పరిగెడుతుంది. ఒక 10 సంవత్సరం అనుకో నీ బండికి ఎందుకు గీరుందిరా? 5 ఫస్ట్ గిరేస్తే ఏమవుతుంది? అయినా గీరేసినప్పుడు ఏమవుతుంది? అంటే ఇంకా నావేస్తే తగ్గిపోతుంది, 3 వేస్తే 3 తగ్గిపోతుంది, 2 వేస్తే 1 వేస్తే ఎందుకు? ఎప్పుడు నీ 1 వేస్తుంది? స్టార్టింగ్ గాడి ఎక్కినప్పుడు 1 వేస్తాడా? నేను చెప్పిన మాట నీ లైఫ్ ఉండే చెప్పుతున్నా. స్తోత్రం కలిగిన ఫస్ట్ ఎగురుతుంది. పచ్చిరాజు ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమవుతుంది? రక్షణ పొంది మార్మల్స్ పొంది ఆ సమస్య నుండి సమస్య ప్రార్థన వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఎగిరిపోతారు. సమస్యలు దాటి ఒక 5 సంవత్సరాలు దాటి ఎగరడం మనిషి ఇంకా ఏంటి ఒక 10 సంవత్సరాలు ఎన్ని సమస్యలు వచ్చినా గానీ అది భరించడానికి క్రైస్తవ జీవితం ప్రతి ఎగరండి అందుకని కీర్తన దగ్గర రాయబడి ఏంటంటే పచ్చగడ తోటలో తర్వాత దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? దేవుడు నీ ఒక్కరోజు నిన్ను దేవుడు బలవంతంగా అది ఎబ్రాయి భాషలన్నీ రాయబడి ఏమంటే కొన్ని మేకలు దేవుడు బలవంతంగా ఏం చేస్తుంది? పడకబెడుతుంది. ఎందుకు? పడకలు ఇది తినలే ఇది తినలేదు కాబట్టి ఈ మేకలు ఏమవలేదు. అందుకని కొందరికి తినాలంటే అర్థం అది ఆరాధన వద్దు, ప్రార్థన వచ్చు, దేవుడికి వద్దు. అది తినకుండా తిరుగుతున్నారు, తినకుండానే తిరగదు, నో ప్రాబ్లం. ఒక్క దినంలో దేవుడు నేను ఖచ్చితంగా చేస్తాడు. జీవితంలో దేవుడు ఎప్పుడెప్పుడు మమ్మల్ని ఏం చేస్తుంది? పని
ఇస్తాడు, భయపడకూడదు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆయన అర్థం నీ కడుపు నిండిన కాబట్టి సోదరం, ఇంకా నీకు ఒక మంచి చోట నడవడానికి నా సరం దేవుడికి సోదరం కలిగింది కాక. ఇక్కడ చూడండి, పచ్చగల చోటలు నన్ను పరుండ చేయొచ్చును. ఈ పర్యటన చేసిన అర్థం ఏంటి? ఆయన అర్థం పడకూడదు. సరిగా వాస్తవంగా ఏ మనిషిని సరిగా నిద్రలు పడుకున్నారు? నిద్రలు బాగా పడుకున్న వాడు ఎవరండి? బాగా నిద్రలు పడుకున్న వాడు ఎవరండి? స్వామి కాదు, సమాధి కాడ ఉన్నాడు. సమాధుడు కాదు, సోదరు కలిగితే అది అంటే సమాధానం ఉన్నవాళ్ళు చెప్పరా? హల్లెలూయా. ఎవరు పడుకున్నారు? సమాధానం. ఆమె చెప్పండి. అదే అయితే సమాధానం ఉంటుందంటే ఈ వాక్యానికి అర్థం యెహోవా సాలే. ఆమేన్. యెహోవా నీకు కాపాడి మాత్రం కాదు, యెహోవా నిన్ను చూసుకున్న దేవుడితో మాత్రం కాదు, యెహోవా నీకెవరండి? సమాధానం. దేవుడు మనకి కాపరిగా ఉంటే నీ జీవితం ఎప్పుడైనా ఉంది. సమాధానం ఉందా? మారు మనసు పొందారు, బాప్తీసు పొందారు, ఎప్పుడు సమాధానం ఉందా? ఎవరు చెప్పలేదు. సమాధానం ఉందా నీ జీవితంలో? ఉందా లేదా తెలియాలంటే ఏం చేయాలి? నీకు సమాధానం ఉందా లేదా తెలియాలి. ఎవరో తెలుసు. సమాధానం ఉందా లేదా తెలియాలంటే వాళ్ళ నిద్ర చూస్తే తెలుసు. నిద్ర రాత్రి నిద్ర రాదు, రాత్రి ఏం లేదు, నిద్ర ఎన్నిసార్లు యాక్టివిటీ తిరిగి పడుతున్నారు. నీ జీవితం అదే. యెహోవా సాలే. యెహోవా నీ జీవితంలో ఉంటే నీకేమొస్తుందమ్మా? దేవునికి స్తోత్రం. కదా ముసలైన దావీదు అడవిలో ఏం చేశాడు? హాయిగా పడుకున్నాడు. పడకడానికి అంటే తన కుమారుడు తనకి ఎదురుగా ఉన్నారు, శత్రువు ఎదురుగా వచ్చినప్పుడు యెహోవా సాలేమున్న కాబట్టి స్తోత్రం కలిగింది. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనం చూసుకుంటే, దేవుడు సాధనం అయితే నీకు సమాధానం ఉంది. స్తోత్రం. అందరికి ఏం లేదు, సమాధానం లేదు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. ఫిలిప్పీ గ్రంథం 6:7 వాక్యం చూడండి. పోయిన వారం బైబిల్ స్టడీలో ఇది చెప్పారు మీకు, ఒకసారి కూడా జ్ఞాపకం చేస్తాను. 4:7 వాక్యం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండు. ఎక్కడ సమాధానం కావాలి? హృదయములో ఒకటి, రెండు, తలం అంటే అక్కడ ఏ సమాధానం ఉందా? నీ థాట్స్, నీ ఆలోచనలో, నీ ఆలోచన నీకేముంది? ఉందా? ఆలోచనలో లేదు. ఎక్కడ ఊరంతా తిరుగుతుంది ఆలోచన. అయితే అంతా నిచ్చేస్తా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చూడండి, సగం మందులు ఇక్కడ కూర్చున్న బోడీ ప్రెసెన్స్ మైండ్ ఆఫ్ సెన్స్. అదే బోడు. ఇక్కడ నీ కూర్చున్నారు, నీ మైండ్ ఎక్కడ ఉంది? నీ మనసు అటు ఇటు తిరుగుతున్నాయి. ఆయన అర్థం ఏంటంటే నీ మనసుకి ఏం లేదు సమాధానం. మనసుని సమాధానంలో బుర్రకి సమాధానం ఉంది. మనసుకి ఏముంది? సమాధానం ఉంది. ఎక్కడ సమాధానం ఉంది? బుర్ర. బుర్ర అంటే నీ ఆలోచనకి సమాధానం. కొందరు ఏమవుతుంది? బుర్రకి సమాధానం లేదు. ఏంటండి అని బుర్రకి అడిగితే ఎలాగ చెప్తాను? చిందకి ఏముండాలి? చింద ఆలోచనలకు. నీ ఆలోచన చింద ఏంటని కూడా చెప్తున్నా. చిందకి ఏముండాలి? సమాధానం ఉండాలి. చిందకి ఏముండాలి? సమాధానం. చిందకి సమాధానం లేకపోతే చందే అయిపోతారు. అమ్మడం కొనడం వ్యాపారమే. సంతరే హలో, సందడి ఏం జరుగుతున్నాడు? అమ్మడం కొనడం, గోల గోల గోల. అదే నీ జీవితం అదే. ఇలా యేసయ్యలో వచ్చిన వాడికి సమాధానకరంగా ఎన్ని సమస్య వచ్చినా కానీ అడిగేముంది? సమాధానం కలిగి ఉన్నాడు. గట్టిగా నా నాన్న చచ్చిపోయారు, సేవలకి వచ్చిన చూడలే. నా అమ్మ చచ్చిపోయారు, చివరికి ఏం చేయలేదు, చూడలేదు. సోదరం, నా భార్య నాన్న చచ్చిపోయారు, చూడలే. నా భార్య చచ్చిపోయారు, అప్పుడు కూడా నా జీవితం ఏమీ లేదు. సమాధానం కలిగి ఉన్నాను. నీ జీవితం ఎలా ఉంది?
నీ జీవిత సరైన సమాధానం రావాలంటే సాలెం నీ లోపలికి రావాలి. యేసు నీ లోపలికి వచ్చినాడు. నీ జీవితంలో ఉంది సమాధానం. యేసయ్య జీవితంలో ఉన్నవాడు చింతలో ఏముందండి అంటే యేసు చెప్పారు కదా, ఏమి తిన్నము, ఏమి తాగము, ఏమి ధరించుకోమని చింతించకూడదు. చింతించిన వారు దేవుడు నీ ఎవరు నీ అన్నే దేవుని బిడ్డని పేరుకే నీ పేరే దేవుని బిడ్డల పేరు నీ ఏం చేస్తున్నారు అన్నిటికీ ఏం చేస్తున్నారు వేరే భాష వేరే మాట అంటారు. నీకు ఒక తండ్రి ఉన్న కాబట్టి నీకు వచ్చిందా, వారికి దేవత ఉన్న కాబట్టి ఇచ్చిందా. ఈ పని నేను చెప్పిన మాట ఏంటంటే యేసయ్య ఉన్న దేవుడి బిడ్డలకి ఏం లేదు సమాధానం ఉంది. మైండ్ కలుగుతుందా ఉందా లేదా బాడీ కలుగుతుంది. వంటగదిలో ఆ బిందులకు మూసేటప్పుడే అర్థమైపోతుంది సమాధానం ఉందో లేదో. ఎక్కడ సమాధానం బిందులు వెంటనే లొత్తబడి పోతాయి. అందరికీ ఏమవలేదు వంటగది కాడ సమాధానం చూపిస్తారు. తినేసి తర్వాత ఏం చేసి నీకేం లేదు, నీ మైండ్ కరెక్ట్ కాదు. అందరితో కూర్చున్నప్పుడు నీ అసలు సూపర్, అందరితో కూర్చున్నప్పుడు ఎంత పాటరా, ఎంత నవ్వురా, ఎంత డాన్స్ రా, వంటకించడం నీ పిచ్చుడా. ఒంటరిగా కూర్చుంటేనే నీ పిచ్చుడు. అప్పుడు నీ ఆట పాట ఉంది. ఒంటరిగా ఉండినప్పుడు నీకేముండాలి, నీ పిచ్చుడు అయిపోయింది. యేసయ్యలో ఉన్న వాడికి ఒంటరితనం కూడా సమాధానమే. సంతోషం ఉంది, సమాధానం ఉంది. చాలా మంది విశ్వాసులు మార్గన్స్ మొదలు బాప్టిస్ట్ మొదలు దానికి ఏం లేదు, శాంతి సమాధానం లేదు. సబ్జెక్ట్ లెక్కనే వస్తుంది సమాధానం దగ్గరండి. క్రైస్తవ జీవితమేమని ఎవరికి చెట్టు మీద రెండు పచ్చలు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు భయంకరమైన వాన వచ్చింది. వాన వచ్చి భయంకర సుడులాలు కొట్టి ఆ చెట్టు మొత్తం ఏమవుతున్నారు ఉరుగుతున్నప్పుడు వేరే చెట్లు పచ్చలు చూసి చెప్పరు, ఒరే నీ అక్కడ కూర్చితే ఏమవుతుంది, ఈ చెట్టు ఇరిగిపోతున్నప్పుడు ఆ పక్షి చెట్టు ఇరిగితే నాకేంటి, నాకు రెండు రకాలు కూర్చుని చోట కూర్చుని చోట ఇప్పుడు పాడైపోతుంది. నీకు సమాధానం రెండు ₹92,300 నేను బ్రతికాను. ఎలా ఉందండి అతిథికి అక్షకి 200 ఫీజు. ఇంకా తిరగడానికి ఎంత ఉంది? స్తోత్రం కలిగిన అప్పుడు కూడా స్తోత్రం ఉంది, అప్పుడు కూడా ఆరాధన ఉంది, అప్పుడు కూడా పాట ఉంది, అప్పుడు కూడా దేవుని స్తుతించారు. పాట పాడి నీకు కాళ్ళు ప్రయాణం. స్తోత్రం కలిగిన సరి అయిన సమాధానంలోనికి సంఘం పెట్టుకుంటే స్తోత్రం కలిగిన యేసు చెప్పండి, నా సమాధానము నేను నీకు ఇచ్చిపోతున్నాను. యేసయ్య సమాధానం మాకు నీకు ఇచ్చేది దేవుడు. ఆ సమాధానం అనుకుంటే చాలా మంది విశ్వాసులకి ఏమి లేదు. నా నాలుగు సంవత్సరం సేవా పరిచయం చాలా మంది విశ్వాసులకి చూసారు. దాని వారి జీవితం ఏంటి, సమాధానం లేదు. సమాధానం ఉందని అడిగి కానీ నా జీవితంలో ఏంటి, కేసు పెట్టి జైలు పంపించినప్పుడు సమాధానంగా ఉంటారు. స్తోత్రం. నా జీవితం నేను చెప్పిన ఎందుకు సాక్ష్యం చెప్పాను దేవుడికి స్తోత్రం. ఒకరోజు తిండికి మన ఇంటి లేదు, తిండికి 3 రోజులు తిండికి రాజు తల తిరిగి కింద పాప తల తిరిగి కిందకి పడింది. స్తోత్రం. అప్పుడు కూడా మన కుటుంబంలో ఏం లేదు సమాధానం. నేను వేడి చేసి తాగి పడుకున్న రోజు స్తోత్రం కలిగిన కాక అప్పుడు కూడా నా
జీవితంలో ఏముంది? సమాధానం ఉంది. స్తోత్రం కలుగును. అందుకే యూదులకి ఒకరికి చూస్తే ఏం చెప్పలేదు, యూదులకి చెప్తే ఏం చెప్పాలి? నిన్ను చూసి చెప్పొచ్చా? నేను సాడే చెప్తా, తిరిగి సాడని చెప్పొచ్చా? బుర్ర పని చేయలేదు, బుర్ర ఏమలేదు, పని చేయలేదు సోదరు. ఎందుకంటే సమాధానం లేదు సోదర. హల్లెలూయా. అవును కదా, బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త సమాధానం కలిగించిన వాడు ధన్యుడు. సమాధానం నీకు సమాధానం లేకపోతే నీ ఎవరు కుమారుడు? అన్యుడు కుమారుడు. నంబర్ 1 సాతాను కుమారుడు. నీకు సమాధానం ఉంటే ఏం చెప్పారు? సమాధానం కల్పించేవాడు పరిచేవాడు వారు దేవుని కుమారులు అనబడుదురు. నీ సమాధానం పరచలే కదా నీ ఎవరు? అన్యుడు. ఏంటి రాజు? సమాధానం తినే తుమ్మ దేవుని పిల్ల, సమాధానం నోతులే తుమ్మే శైతాన్ పిల్ల. ఎవరికి సమాధానం మమ్మల్ని చూసుకుంటే మరుపు కాదు తిరిగినట్టుగా అందరూ ఉన్నారా? నీ దేవుని కుమారుడు దెయ్యం కుమారుడు కానీ ఒకసారి ఏం చేయాలి? ఇంకా విస్తరణ చెప్పడానికి ఉందండి. అప్పుడే చాలేదు. నేను మూడో వాక్యం చూడండి. కాదమ్మా, నా ప్రాణానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అదండి నేను అర్థం కాదు. ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్ మరలా స్వీకరించడం. అదండి తెలుగు ఉజ్జీవపరచడం, పునర్జీవపరచడం. అప్పుడు ఏమైందండి? ఇంతవరకు పడతాడు, ఇంతవరకు నడిచాడు, ఇప్పుడు నాకు ఏమైంది? ఎందుకు అర్థం అవ్వలేదు. నేను తోడు కొట్టక మాత్రం నీకు సమాధానం ఫస్ట్ ఏం చేస్తున్నారు? పడుకున్నారు, యెహోవా చూసుకున్నారు, మంచి ఆహారం అది ఇచ్చి నీ పడుకున్నారు. రెండు దేవుడు నీకు సమాధానం ఇస్తున్నారు. మూడవది వచ్చినప్పుడు ఏమైంది? నీ ప్రాణానికి ఏమైంది? నెమ్మదియా? నేను తెలిగిన నెమ్మది. He refreshes my soul. He refreshes my soul. Refresh అంటే అర్థం అంటే మళ్ళీ నేను స్వీకరించడం. కొత్తగా చిన్నప్పుడు పాతది ఏమైంది? ఈ మేక ఎక్కడో పడిపోయారంట, అది అర్థం. మేక ఏం చేశాడు? ఎక్కడో పట్టది. అందుకని ఏం చేసింది? దేవుడు మళ్ళా ఏం చేశాడు? పునర్జీవపరిచారు. హలో హలో హలో, నీ జీవితం ఎక్కడో పడిపోయి. ఇది 7 విషయం చెప్పి నా మాట వస్తాడు. పీతర్ గారు పడిపోయిన 7 విషయం వెంటనే చెప్పండి. త్వరగానండి. మత్తయి సువార్త 26:33. పీతర్ గారు పడిపోవడానికి 7 కారణం. వెనక చూడండి. అందుకు పేతురు ఈ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడూనూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, నేను ఎప్పుడు ఏం చేయను? అభ్యంతర పడను. పడడానికి మొదటి కారణం ఏంటి? పడడానికి మొదటి కారణం ఓవర్ కాన్ఫిడెన్స్. నేనేం చేయను? నేను మాత్రం పడేది లేదు. నేనేం చేయను? హలో, ఎవరి జీవితం నేను అన్ని శక్తి చేస్తానని స్థలం వచ్చిన అనుకో పడిపోవడానికి స్టార్ట్ అయింది. నీ వలన ఏం జరగదు, నా వలన ఏమి జరగదు. అంటే పెద్ద బాబులోని చూసుకొని నెబుకద్నెజరు చెప్పారు, నా చేయితోని ఇవన్నీ నేను కట్టించుకున్నాను. దానియేలు గ్రంథం 4:30 వాక్యం చదవండి. దానియేలు గ్రంథం 4:30 వాక్యం చూడండి. త్వరగా చదవండి. దానియేలు గ్రంథం 4:30 వాక్యం. హలో మీరిత రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరిచి
నివసించుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయి తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య మనం కూడా ఎలాగ చెప్తున్నారు? నేనున్నా కాబట్టి నీవు ఉంటే నీయం అవసరా, నేనున్నా కాబట్టి అన కదా. నా వంటి భార్య ఉన్నా కాబట్టి నీవు ఉన్నారట. అలాగే కదా చెప్తున్నారు. భర్త ఏం చెప్తున్నారు? నీ లేకపోతే దేవుడు ఉండే మనం బతుకుతుంది. నేను అని భావన నీలోకి వచ్చిందో అప్పుడు పడిపోవడానికి యోబు జీవితంలో భావన ఏంటి? నేను అంటే యోబు గ్రంథం 27వ అధ్యాయం 1 నుండి చివరి వరకు ఇంటికెళ్ళి చదవండి. 27 సార్లు యోబు ఏం చెప్పారు? నేను ఎప్పుడు ఎప్పుడు భావన నీలోకి వస్తుంది అప్పుడు నీవేమవుతుంది? పడిపోతుంది. పేతురు మొదటి పడిపోవడానికి కారణం ఏమిటి? నేను. రెండు త్వరగా రెండు చూడండి సోదరు. మత్తయి సువార్త 26:40 చూడండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారిని చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని. రెండు పీతరు గారు ఏం చేస్తున్నారు? పట్టుకున్నారు. ఏంటండి? యేసు వచ్చి అందరి పడుకుని చూసిన ఎవరికి పిలిచారు? యేసు పీతరు కొంతసేపు కూడా నాతో కొంతసేపు కూడా నాతో ప్రభువుల పడిపోవడానికి ఉన్న కారణం పడుకుంటే పోవడం. ఆరాధనకి వచ్చినప్పుడు పడుకుంటే పోవడం, ప్రార్థనకి కూర్చున్నప్పుడు ఏమవుతుంది? నిద్ర కూడా వచ్చాడు. మీరు 2-3 గంటలు ఎవరితో మాట్లాడితే నీకేం రాదు, అస్సలు నిద్ర రాదు. నిద్ర లేని వాడు ఏం చేయాలి? ప్రార్థన అప్పుడు నీకేమొస్తుంది? నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతరికి ఏమొచ్చిందండి? పడిపోవడానికున్న రెండవది కారణం ఏమైంది? ఆయనలోనికి నిద్ర వచ్చింది. యేసయ్య తోడుగా ప్రార్థించే సమయంలో చేయాలి. ఇదండి మర్యాద. ప్రార్థన సమయంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, పడుకోకూడదు. సమయంలో ప్రార్థన చేయదు. మనం అన్ని ఆపోజిటే. ప్రార్థనలో పడుకుంటాం, ప్రార్థనలో పడుకుంటారు. పడిపోవడానికున్న రెండవది కారణం దేవునికి స్తోత్రం కలిగిన మూడు సమయం లేదు కాబట్టి 3 లూకా సువార్త చూడండి. యోహాను సువార్త 10:11-12 లూకా సువార్త 18:10-11 చూడండి. నేను చెప్తాను. నాకన్నా అన్ని కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసిని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. చెప్పండి. మూడవది పడిపోవడానికి కారణం కత్తి తీసి ఏం చేశారు? చెయ్యి కత్తి ఏం లేదు, చెయ్యి ఉంది. నోరు చెయ్యి ఉంది. ఎన్నికి కత్తి దొరికింది? మిగతా ఇదన్నీ ఏం చేసింది? ఏసై దగ్గరికి వచ్చిన కత్తి ఇవన్నీ ఒగ్గేశాడు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చింది కత్తి. అవసరం వచ్చినప్పుడు కంటే కావాలి. కొన్ని కత్తి నీ చేతిలో ఉంటుంది. గొడవలు అయినప్పుడు బయట ఒంటరిగా వదిలేసారు కదా. నీ చేతిలో అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉన్న కత్తి వస్తుంది. ఎవరైనా అవమానించాలి, ఎవడైనా నిలదీసి మాట్లాడాలి, అప్పుడు వస్తుంది కత్తులన్నీ. అవసరం వచ్చిన భార్య 2 కొట్టి మళ్ళీ వచ్చి ఆ పురుషుడు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు ప్రైజులు చెప్పాలి? పురుషుడు భార్యకి ఇది కొట్టిన వాడిని ఆడవాడ మగవాడ? అటు కాదు ఇటు కాదు, ఆడవాడే. మగవాడికి కొట్టి చూడరా.
మగవాడు కొట్టి నీ ఆడవాడు కొట్టి నీ మగవాడు అని అడిగిన నీవంటి సిద్ధున్నవాడు ఎవరున్నా నాయకి కొట్టిన వాడు తల మీద దాదాపు 6,000 యేసు చెప్పారు కదా, సొంత శరీరాన్ని గాయపరిచిన ఆ దెయ్యం పట్టిన మనిషికి యేసయ్య నీ పేరంట. అప్పుడు చెప్పారు సేన అంటే ఒక పెట్టాలి, సేన అంటే ఒక గుంపులు, ఆ గుంపులు దాదాపు 6,000. ఈ సొంత శరీరములకి గాయపరిచిన వాళ్ళు ఎవరు? నిన్నే ధోనిపాస్టర్ గారు ఇది ఇప్పుడు ఆంధ్రలో పెద్ద పెద్ద పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీకు ఆదుకోరాడు. నేను అడుగు, నేను నీ చేత ఈ చేతులు మామిడికాయ పట్టి నీ చేతులు కత్తి పట్టుకున్నాను. ఇలాగ మామిడికాయ కోసినప్పుడు తెలియకుండా చెయ్యికి కట్ అయిపోతే ఈ చెయ్యి వచ్చి భార్య నీ సొంత శరీరం, భార్య నీ సొంత. అదే ఆ కొట్టిన వాళ్ళు ఎవరంటారా? పిచ్చాడు, మధ్య స్థాపించిపోయిన మనిషి. పీతర్ గారికి కత్తి నీకు వాడడానికి తెలియదు ఎవరికి. పీతర్ పని ఏంది? చాలా పట్టుకున్న వాడు కత్తి వాడితే మరి తల నరకడానికి ఈ కత్తి వాడేది. నరికినది ఎక్కడే? అది ఎవరండి? మల్కి మహాదాసుడు దాసుడు కదా, మల్కస్ కదా. 10 ఆడికి ఒకసారి ప్రైసులు చెప్పండి. ఎందుకు ప్రైజులు చెప్పమన్నారు? లేదు, యేసై శిష్యుడు నా చెవు నరికాడని చెప్పి ఊరంతా తిరిగి చెప్పలే. యేసై శిష్యుడు నా చెవు నరికిండు అని ఊరంతా టామ్ టామ్ చేయలే. హల్లెలూయా. హలో, కత్తి ఉన్నవాడు యేసు నామమున స్వభావమైన కత్తి బయటికి. కత్తి మనకు అవసరం లేదు. దేవునికి పడిపోవడానికి కత్తి వాడారు. యేసు అని చెప్పారు. పీతర్కి చెప్పిన మాట చెప్పండి. కత్తి వాడిన సమయంలో పీతర్కి ఏం చెప్పారు? కత్తి ఉపయోగించిన వాడు కత్తితోనే చేస్తాడు. అది ఏ ఆయుధం వాడుతావో అదే ఆయుధంతో నీ వాడుతుందో అదే ఆయుధం పడుతుంది. దేవునికి అందుకే కత్తి ఏం చేయాలి? కత్తి ఏం చేయాలి? కత్తి ఏం చేయలేదు, పట్టుకోమని చెప్పాలి. అందుకని దేవుడు కూడా కత్తి వాడడానికి కాదు, సోదరు నీ కత్తి వేరే వ్యక్తికి నరకడానికి కాదు, పడిపోవడానికి మూడవది కత్తి వాడారు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అన్ని చెప్పండి, కత్తి వాడిన వాడికి ఏం జరిగింది? సిలువ దొరికింది. ఏం దొరికింది? ఎలాగ చచ్చేవారు పీతర్ గారు? చెప్పు. తల కింద పీతర్ గారు ఎలాగ ఆయనకి చంపేది దేవుడు. తల తెన్నగా ఉండినప్పుడు వేరే రాడు, తల నరికేది. తలగా తెన్నంగా ఉండినప్పుడు నీ ఏం చేశాడు? ఒక్కడ తల ఏం చేశాడు? నీ చావునప్పుడు ఎలాగ చావు? రాజు నా తోడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. స్తోత్రం కలిగింది కాక. లూకా వార్త 22వ అధ్యాయం 54 చూడండి. ఈ లూకా వార్త 22:54. ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. నాలుగవది కారణం పీతరు ఏం చేశారు? వెనక వచ్చాడు. దూరంగా దగ్గరికి రాదు. యేసయ్య దగ్గరికి నీ రావచ్చు కదా. నీ ఇప్పుడు ఎలాగలుగుతున్నారు?
దూరం 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 సోదరుడు, ఏ దూరం రేపు యేసయ్యకి తెలియలేదని చెప్పిన స్థితి ఏర్పడుతుంది. అందుకని ఏం చేయాలి? ఇతర దేవుని దగ్గరికి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏమైందో ఆయన పడిపోవడానికి స్థితిలోకి వచ్చింది. చాలా మంది విశ్వాసి ఇప్పుడు కూడా యేసయ్య దగ్గర ఉండి దూరంగా ఎనక దూరం మనసుగా జ్యోతి శారీరకంగా చెప్పండి. జ్యోతి ఎనక దూరంగా అయిపోతున్నారు. దూరం అవ్వలేదు. ఎలాగా ఆగుతాను జ్యోతి? ఒక నెలకి ఎన్ని వారాలు ఉంది? 1 వారాలు వస్తుంది. 3 వారాలు రాడు. అదే దూరం. తర్వాత పడిపోవడానికి ఉన్న ఛాన్స్ ఇది. ఆరాధనలు దూరం, ప్రార్థనలు దూరం, చర్చికి వెళ్ళడం దూరం. పీతరుడు యేసయ్య దగ్గర నుండి ఏం చేశారండి? దూరమైంది దేవునికి స్తోత్రం కలిగింది. చాలా మంది విశ్వాసులు ఇప్పుడు కూడా ఏమవుతున్నారు? వెనక దూరం వస్తున్నారు. వెనక దూరం యేసు తోడుగా నడిచింది కదా పీతరుడు. ఇప్పుడు ఎందుకు దూరం లేదు? ఆయన ముందుకు చెప్పి యేసయ్యో నీ తోడుగా నేను కూడా ఏమవుతుంది? అప్పుడు చెప్పిన పీతరు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దూరంగా నీ పేనం పోతే పోనీ నాది మాత్రం దాచుకుంటా. ఇప్పుడు ఇదే మనిషి. ఇప్పుడు దేవుడి పేనం తీస్తున్నా. ఇప్పుడు ఇదే మనిషినండి. ఒక దినం ఏం చెప్తుంది? నీకోసం నేను ప్యానం పెడతాను. అమ్మా నీ వంటి మొత్తం మంచి అమ్మ ఎవరు లేదమ్మా. ఇప్పుడు నీకన్నా గలీజ్ మాట మారిపోయింది. హల్లెలూయా. అవునా? భార్యలకే అడుగుతున్నారు. భర్త నేను పెళ్లి చేసిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తొలి రాత్రి ఏం చెప్పారు? అమ్మా నీ వంటి వాళ్ళు నీ ఎంతో అందం చూద్దాం గుందో అన్ని చెప్పిన వాడు ఇప్పుడే ఏం చెప్తున్నారు? నీకన్నా దరిద్రం ఇంకోటి. ఇప్పుడే అడిగిన అయ్యారు ఇది వదిలేసి వేరే ఒకటి తీసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? అడగలేదు కానీ మనసులో వచ్చారు. బాబు పడిపోవడానికి కారణం, పేతురు పడిపోవడానికి కారణం ఏమైంది? దూరమైంది. యేసు తోడుగా చచ్చిపోవడానికి వాడు యేసయ్యను పట్టుకున్నప్పుడు దూరంగా వెళ్తుంది. సోదరా అనగా అవును కదా. ఆ రోజు ఎప్పుడు చచ్చితే ఇద్దరు కలిసి అవును కదా. ఇప్పుడు వివాహ ఇది ఎప్పుడు చచ్చిపోతుంది? Praise the Lord. మీరు అయ్యారు ఎంత ఏంటి చెప్తున్నా నాకు అర్థమైంది, మీకు అర్థం సోదరు కదా. ఇతరు పడిపోవడానికి నాలుగు సమయం లేదు. దేవుడికి సోదరు కదా. మార్క్స్ గారు నన్ను చూస్తున్నారు, ఎప్పుడు ఆపుతున్నారండి. యోహాను సువార్త 18 చూడండి. యోహాను సువార్త 18 చూడండి. 18 రెండు వాక్యం కాదు. నా మాట పూసిన పాట కదా ఆపుతాను మేడం. సరే అలాగైతే నేను ముందుకెళ్తాను. చదవమ్మా. అప్పుడు చలివేయుచున్నందున దాసులను ఔషధులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొనుచుండెను. అల్లెలూయా చెప్పండి. దూరంగా వెళ్ళిన వాడితో ఎక్కడ కూర్చున్నారమ్మా? ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ కూర్చున్నారు? అది కాదు, ఎక్కడే? అగ్గి దగ్గరే కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? నీ చల్లి మార్చడానికి కూర్చున్న చోట ఎందుకనగా కూర్చారంటే యేసయ్య నుండి దూరంగా వెళ్ళినప్పుడు ఎక్కడో అగ్గి ముట్టారు, అక్కడ కూర్చడానికి మనసు పుట్టారు. ఎందుకు కూర్చడానికి మనసు పుట్టారు? చనిపోవడానికి. అవును కదా. యేసయ్య దగ్గర ఉంటే ఏమంటే వేడి కాదు. యేసయ్య దగ్గర ఉంటే జీవితం నెమ్మది కలుగుతుంది. ఆ నెమ్మది కంటే లోకం నీ కోసం సిద్ధపరిచిన అగ్గి ఉంది. ఈ అగ్గి దగ్గర నీ అమ్మ ఎప్పుడు కూర్చున్నారో అది నీ జీవితం కిందకి దిగతారుతున్నారు. సోదరం ఎందుకు కూర్చోండి? కొందరి చల్లి మారడానికి ఒక 2 పగ్గు కొట్టితే బాత్రూమ్ బాగుంది. పెగ్గంటే వాళ్ళకి అర్థం కాదు. 2 పెగ్గంటే అర్థం అవుతుంది. నీకు అర్థం అవుతున్నారు కదా పెగ్గంటే.
వెబ్కట్ అంటే మీకు అర్థం అవ్వలేదు. ఏదంటే బియర్ చల్లి మారడానికి బియర్ తాగుతున్నారు అన్నమాట. ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియకుండా నీ చేసేది ఆట పాట అన్ని ఏసయ్య చూసుకున్నారు నా బాబు. దేవుడికి స్వాతంత్రం కలిగింది. ఆరాధన ఏమైందమ్మా? 18:25 సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారతన్ని చూచి నీవును ఆయన శిశువులలో ఒకడు కావా అని చెప్పగా అతడు నేను కాను. ఎందుకంటే ఒక అమ్మాయి అడిగారు, నువ్వు కూడా యేసయ్యా శిశువులలో ఒకడు కావా అని అడిగినప్పుడు ఏం చేస్తే నేను కాను, నేను ఎరుగను. ఎందుకే చల్లి దగ్గర కూర్చోరా, నీ చల్లి అని చెప్పుకొని నీ అగ్గి దగ్గర కూర్చు. ఈ అగ్గి దగ్గర కూర్చున్నప్పుడు అడుగుతుంది నీ కూడా తోడు ఉన్నారని చెప్పిన వెంటనే ఆడు ఏం చేసింది? నాకు తెలియదాడు. ఆరామది తెలియలేదని చెప్పారు. 7వ మార్కు సువార్త 14:70-71 త్వరగా చదువు. అందుకనే అతడు నేను చెప్పుచున్నా మనిషిని ఎరిగినని చెప్పి ఏం చెప్పారా? ఒట్టు పెట్టు. ఏంటి ఒట్టు పెట్టరు? నాకు అతనికి సోదరు ఇప్పుడు ఆ దేవుడు నీ దేవుడు పిల్లలు కదరా, ఇదొక చెయ్యొచ్చంట. అప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు పిల్లలు కదా ఒట్టు పెట్టారు. ఈ మేక పడిపోవడానికి కారణం పడిపోయేది దేవుడు మరలా నేను ఏం చేశాను? కిరుకురులకు తిరిగి రాదు, అక్కడేం వెళ్ళిపోయింది. మరలా దేవుడు మమ్మల్ని ఏం చేస్తుంది? చేస్తుంది. నీ ఎక్కడ పడిపోయారో ఆ పడిపోయిన చోట దేవుడు నిన్ను ఏం చేస్తుంది? మరలా ఏం చేస్తుంది? సజీవగా మాట కూర్చున్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 31-32 వాక్యాలు చదువుకోము. సీమోను ఇదిగో సాధారణ బట్టి గోధుమల నిన్ను ఏం చేశారు? జల్లించటకు కోరుకునేలా నీ నమ్మిన తప్పిపోకుండా నేను నీ కోసమే చేశాను. వేడుకున్నాను, ప్రార్థన చేశాను. మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులకు కూడా నువ్వేమా? ఈ పగడి ఒక మాట వినండి. యేసు నిన్ను మరలా సజీవులుగా చేయడానికి నీ పేరు బట్టి పిలుచుతున్నారు. నీ తిరిగి వచ్చి వెళ్తూ దేవుడు నీ వలన కొందరికి కూడా ఏమవుతుంది? స్థిరపరచదు. లేక నీ తిరిగి రా. ఈ పగడి కాలంలో దేవుడు తిరిగి వచ్చినాడుతో మరలా దేవుడిని చేసేసరి నీ వలన కొందరికి ఏం చేస్తావు? చివరి మాట చెప్పి బాగా చెప్పడానికి ఇష్టం ఉందండి, కానీ నేను సమయానికి భయపడింది కాబట్టి దేవుడికి సౌకర్యం కలిగినాను. ఏంటో ఇద్దరు పిల్లలు ఇద్దరికి దేవుడు పట్టుకున్నారు. పట్టుకున్నారు సోదరు వీడు స్థిరపడలే. తిబెరియోస్ సముద్ర సరస్సులో తనకి ఏం చేశాడు? దేవుడు పట్టుకున్నారు. ఈ రాత్రి ఈయన ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళారు? అక్కడ నిలబడి చెప్పడానికి ఎప్పుడు వెళ్ళారు? చాప పట్టుకోవడానికి ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు రాత్రి వెళ్ళారు? రాత్రి ఎందుకు వెళ్ళారమ్మా? పగలెళ్తే అందరు కనబడుతుంది. పగలు చేప పట్టుకోవడానికి వెళ్తే అందరూ ఏం చెప్తుంది? నువ్వు మొన్న ఏసైతే తిరిగినాడు కదా. మొదటి శిష్యుడు కదా, మొదటి శిష్యుడు అపోస్తలుడు. నీ ఏసయ్య తోడుగా తిరిగిన వాడు. ఇప్పుడు
అందుకని ఎవరు తెలియకుండా రహస్యంగా నీ రహస్యంగా వెళ్ళారు దేవుడు నేనేం చేయలేదు. ఎప్పుడు చాప పట్టబడక వెళ్ళారు అప్పుడు సరస్సులో ఆయన నిలబడుతున్నారు. రాత్రి అంతా ఏం చేయలేదు, చాప దొరకలేదు. ఈయన ఎవరు రాత్రి ఏం దొరకకుండా తిరిగి వచ్చినప్పుడు యేసు ఎక్కడ నిలబడుతున్నారు. సరస్సు తీరం జోహాను గారు చూసినప్పుడు యేసు అని చెప్పిన వెంటనే పీతరు ఏం చేశాడు? నీళ్ళలోకి దూకేశాడు. ఎందుకన్నా దూకడం? ఎందుకు దూకడం? ఈ దూరం దూరంగా వెళ్ళి ఎరుకలేదు తలైన ఒట్టేసి ఏం చేశాడు? దూకడం దూకడానికి కారణం అంటే ఏసైకి వేసి చేయడానికి ఏసైకి ఎదురు చేయడానికి ఆడేం లేదు, సరిపోవట్లేదు. ఎరిగిన చెప్పారు కదా, ఒక్కసారి కాదు 3 సార్లు చెప్పారు. ఎరుగని తెలియదు 3 సార్లు చెప్పిన ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశారు? నాకు ఒకడు 18 వేలు డబ్బులు ఇవ్వాలి, ఆడేం చేశారు? ఇప్పుడు 15 సంవత్సరాలు అని చెప్పి ఎప్పుడు నన్ను చూసినప్పుడు ఆడేం చేశారు? నన్ను చూసినప్పుడు ఆడ ఎందుకు అలా తిప్పిపోవడానికి కారణం అంటే ఆడికి అది ఎదిరించడానికి ఏముంది? అది ఎదిగిన తర్వాత ఏం చేశారు? నీ ఏం చేయాలి? నీ వల్ల అది సారీ మన లూకాసు వార్తలు ఇక్కడ యేసు చెప్పారు, నీ వల ఎక్కడ కుడి పక్కములు వల వేయమని చెప్పారు. సో ఎక్కడ వేయమని చెప్పారు? ఎక్కడ వేయమని చెప్పారు? ఎవరు చెప్పారు? యేసు ఎవరు? యేసు ఎదురే కాదు, వంటరంగి కొడుకు. యేసు ఎవరండి? ఈతడు ఎవరు? ఎవరు 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 చాప పట్టుకోవడానికి నేర్పిస్తున్నారు? వంటరంగి కొడుకు. అది జారిపోయిన వాడికి అలాగే దేవుడు చేస్తున్నాడు. తిన్నప్పటి నుండి సముద్రం ఎక్కడెక్కడ చాప ఉన్నారు బాగా నాకు తెలుసు, కానీ రాత్రి అంతా అక్కడెక్కడ వలేసేరే చేయలేదు. యేసు లేకపోతే నీ సున్నా, యేసు లేకపోతే యేసు ఉంటే హీరో, యేసు లేకపోతే జీరో. యేసు లేకపోతే నీ జీరోరా, యేసు ఉంటే నీ హీరో. యేసు తోడుగా ఉంటే అన్ని మనకుంటే ఎన్ని చేప దొరికింది? 123 రకాల చేపలు దొరికి చేప పట్టుకొని యేసయ్యకి సమర్పించబడితే యేసు చెప్పారు, నాయనా ఇదిగో చెప్పండి. యోహాను సువార్త 21:9 చదవద్దు, ఇదొక కంఠసరి చెప్పాలి. ఏంటి? యేసు అగ్గి మీద కాల్చిన చేపలు అక్కడ సిద్ధపరిచి ఉన్నారు. సోదరు చెప్పండి. పేతురుకి వచ్చారు, పేతురు వచ్చారు, అవును కదా? యేసు వెనక పిలిచారు, పిల్లలారా పిల్లలారా తినడానికి ఏదైనా ఉందా అడిగిన తర్వాత యేసు వారికి అందరికీ టిఫిన్ ఇచ్చారు. తలవరి ఏమిచ్చారు? టిఫిన్ ఇచ్చారు. సోదరు వచ్చి మీరేం చేయాలి? భోజనం అన్ని భోజనం అన్నది పుళ్ళు కడుపు నింపిన తర్వాత యేసు ఎవరి పిలిచారు? యోహన్నాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగాడు? ఎందుకు ముమ్మారు ఎందుకు అడిగాడు? ఈ నోటుతో అది చెప్పాలి. నేను చెప్పిన వరకు దేవుడు నేను చేయను, నిన్ను నమ్ముతాను. ఈ ముమ్మారు నన్ను తెలియలేదని చెప్పారు కదా. ఎక్కడ చెప్పారు?
చదివారమ్మా అగ్గి దగ్గర ఇప్పుడు ఎక్కడ చెప్పారు ఒప్పుకున్నారు అగ్గి దగ్గర ఏసైకి చెప్పారు అదే అగ్గి దగ్గర ఏ అగ్గి దగ్గర ఏసైకి అదే అగ్గి దగ్గర ఏసై దగ్గరికి నేను నిన్ను పలకాలి యోహన్నాను కుమారుడైన సీమోను. యోహన్నాన్ అంటే పదానికి గ్రీకు భాషలో అర్థం ఉంటుంది అంటే యోనా. యోహన్నాని అనే పదం ఎక్కడ నుంచి వచ్చారు? యోని నుంచి వచ్చారు. పాత మీద యోన, కొత్త మీద యోహన్. యోన అనే పదానికి అర్థం చెప్పండి. ఎవరు చెప్పారు? కరెక్ట్ చెప్పారు. పావురు. నానా పావురు అయితే సీమోన్ అనే పదాన్ని చెప్పరు. సీమోన్ రాయి పీతలు రాయి. సీమోన్ అంటే జాలి. ఇది ఇప్పుడు సౌకర్యం చెప్పాలి. నాన్న ఎగిరిన వాడు అయితే కొడుకు ఇక్కడ సౌకర్యం చెప్పండి. నీ జారిపోయిన వాడు అయితే సారీ నీ ఎగిరిపోయిన వాడు అయితే నీ పాపరమానికి పట్టుకోవడానికి వెళ్తే పాపరం ఏమవుతుంది? నాన్న ఎగిరిన ఆయన అయితే కొడుకు అందుకే యేసు ఎప్పుడు కూడా తన తండ్రి పేరు కలిసి ఎవరికి ఏం చేయలేదు, ఇతనికే పిలిచాడు. యోహన్న కుమారుడైన సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పాలండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇతను ఏం చేస్తున్నారు? అవును కదా, మన అజిత్ గారు చెప్పారు కదా. ఆదాము పాపం చేసిన ఎక్కడ కూర్చున్నారు? చెట్టు చక్కెదారు ఎక్కడ? నాన్న వెనకల అయితే పిల్ల ఎక్కడ ఉన్నారు? బాబా కొంచెం ఏలే పువ్వు కొట్టి బాబా పొచ్చల పిల్ల కొట్టి ఊపుకుంటారు. ఒడియారు తెలియదు కొయ్యలు కొనొచ్చి నాన్న వెనకలైతే పిల్లలకి సండే స్కూల్ నేర్పించినప్పుడు ఏం చెప్పారు? సండే స్కూల్ నుంచి సండే స్కూల్ పిల్ల ఏం చేసేది? ఆదివారం ఏంది చాప పట్టుకోవడానికి టీచర్ అయితే చూసి నీ చాప పట్టుకున్నారా? ఎందుకు సండే స్కూల్ రాదు? లేదు నా నాన్నలేదు, చాప పట్టుకున్నాను. నీ నాన్నకి చెప్తానని చెప్పారు. నీ నాన్నకి అక్కడ కుడుకని చెప్పారు. నాన్న పైకి ఉంటాడు. నాన్న ఎక్కడ పట్టుకున్నారు? నాన్న పైకి ఉంటే కుడుకు ఎక్కడ ఉంది? నీ సరి లేకపోతే ఎప్పుడు కూడా సరి అవుతుంది. అదే నేను చెప్తున్నా. అందుకని మారుమనసు ముద్ర, బాప్తిస్మ ముద్ర దేవుడు బిడ్డలు సరి అయినగా జీవించలేకపోతే పిల్లలు ఏమవుతుంది? పిల్లలు ఎవరు అందరు ఉన్నారు అక్కడ. సమాధి జగ కాదు, సమాధి కాదు. అప్పుడు అందరు వరకు గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పిన మాట ఇవ్వండి. ఈ మేకయ్య ఉంటుంది 23 అక్కడ 3వ వాక్యం అది చదివి మాట నా ప్రాణం ఏం చేసింది? ఒకరు సౌకర్యం చెప్పండి. 2 మాటలు ఉంది. దేవుడికి సౌకర్యం కలిగిన కాక 2 మాట అక్కడ ఉందండి. నిన్ను దేవుడు మొదటి నిన్ను ఏం చేస్తున్నారు? మొదటి దేవుడు నిన్ను చేసిన ఏమంటే పడిపోయిన మేకలకి తర్వాత దేవుడు ఏం చేసి సజీవులుగా చేసి సౌకర్యం కలిగిన పదం అది నిన్ను దేవుడైనా నా ప్రాణానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన అర్థం అని అర్థం. నా ప్రాణానికి తల్లి చెప్పండి నెమ్మది, నా ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. ఆయన అర్థం ఏంటంటే యెహోవా రాఫా. ఆమె చెప్పండి. దేవుడు నిన్ను ఏం చేసేసింది అంటాడు. దేవుడు ఫస్ట్ నిన్ను ఏం చేస్తుంది? పడిపోయిన నిన్ను ఏం చేస్తుంది? ఎగబెట్టిన తర్వాత నిన్ను ఏం చేస్తున్నారు? స్వస్థపరచినది. సోపు సూపు సాల్వేషన్
అదండి ఫస్ట్ ఏమండి సోపు సంబంధికులు సంబంధికండి సబ్బు దేనికి అంటే మురుగుబట్టండి ఫస్ట్ నీకు ఒక సస్తాన పేరు అది ఫస్ట్ నీకేమో ఇస్తుంది వాళ్ళు సబ్బు రెండవది సూపు దేనికి తాగడానికి నీ బాడీ కోసం శరీరం కోసం మూడవది సూపు సార్వేశ్వర రక్షణ ఎక్కడ నీ ఆత్మకి శరీరం కడగడం ఎవరికి నీ శరీరానికి కడగడం రెండు నీ ప్రాణానికి బలపడడం మూడవది రక్షణ ఆ సంస్థ పేరండి సాల్వేషన్ ఆర్మీ ఆ సంస్థ పేరండి సాల్వేషన్ ఆర్మీ ఫస్ట్ ఒక విశ్వాసం ఒక మనిషికి కలిగితే అది సంబంధిస్తుంది కడుగులని శరీరం రెండవది ఏమో చూపించింది బలపడుతుంది మూడవది ఏమొస్తుంది రక్షణ నా యేసుడు ఎలాగ చేశారు సోదరం కలిగిన సముద్రంలో వచ్చిన బిడ్డకి ఫస్ట్ టైం కనిపించింది ఏమిచ్చారు ఈయన ఇచ్చారు క్రియేసైకి చదవమ్మా లూకాసు వార్త 20 అయ్యో ఇది ఇలాగ వెళ్ళిపోతాం మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 24వ అధ్యాయం లూకాసు వార్త 24వ అధ్యాయం ఓకే జరిగిందా నేను కూడా చూస్తానండి లూకాసు వార్త 24వ అధ్యాయం అమ్మ నాకు గురించి చెప్తాను 24 వాక్యం సారీ 42 ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను 41:42 చదవమ్మా. అయితే వారి సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇక్కడ యోహాను సువార్త 20:9 వారి దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. నీ అందా ఇచ్చారు దేవుడికి, దేవుడు అందా ఇచ్చారు, దేవుడికి ఇచ్చింది రెండు ముక్క మొక్క కాదు ముక్క. ఈ మొక్క వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మొక్క ఇస్తుంది. ఎక్కడ ఉన్నవారు మొక్కలు ఉన్నవారు అందరూ అమ్మా ఏసైకి మొక్క ఇవ్వద్దండి. ఏసై తిరిగి ఎలా ఇస్తుంది? ఫుల్గా ఇచ్చినప్పుడు జలసి ఉందా నీకు? అసూయ ఉందా? అసూయ ఉందా లేదా తెలియడానికి నేను ఎవరైనా ఆడపిల్లతో మాట్లాడితే నీకు తెలుసు. నీకు అసూయ ఉందా లేదా అప్పుడు తెలుసు. నేను ఒంటరి ఒక అమ్మతో ప్రభుత్వం మాట్లాడితే నీకు అప్పుడు ఏంటి అసూయ? నీ అటువంటి వాడే సోదరు కలిగి కాదు. అసూయ లేకపోతే గట్టిగా దేవుడికి సోదరు చెప్పాలి. దేవుడికి సోదరు అది ముక్కగా దేశించేది ఏం చేసేది? యేసు ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడు? నేను ఏది చెప్పడానికి చెప్పాను. నీ పాస్టర్ గారు నాకు దశమభాగం పంపిస్తున్నారు, మీకు తెలుసా? నీ పాస్టర్ గారు నాకు అన్ని లీడర్ అక్కడికి ఇచ్చింటారు. అన్ని అయ్యగారు ఏం చేస్తున్నారు? అయ్యగారి దగ్గర నుంచి అందరూ ఇస్తుంటారు. సరిగా వినండి. అయ్యగారి దగ్గర నుండి అందరూ ఏం చేస్తున్నారు? పొందుకుంటారు. నీ అయ్యగారు ఎలా ఉంది? తిరిగి అయ్యగారికి ఎత్తున్నారు. అదే మాట. గట్టిగా సోదరం చెప్పండి. దేవునికి సోదరం. నేను ఎందుకు చెప్పానంటే దేవునికి ముక్క ఇవ్వకుండా
మొత్తం చేపేమండి. దేవుడు నీకు ఇచ్చినప్పుడు పెద్ద చేప కలిగింది. దేవుడు ఇచ్చి మనకి తినడానికి ఇచ్చారా? దేవుడికి ఇచ్చి దేవుడు ఆడికి తినడానికి ఇచ్చారా? లేదు. ఎలా ఇచ్చారు? ఫస్ట్ తినడానికి ఇచ్చారు, దాని తర్వాత దేవుడికి ఆడిచ్చారు. ఆమేన్. యేసయ్య వారికి తినడానికి ఇచ్చిన తర్వాతే శిష్యులు యేసయ్యకి ఇచ్చింది. 150 నీ చాపరానికి ఇచ్చారు యేసయ్యకి నింపుగా. ఫస్ట్ ఏం చేశారు? యేసయ్యకి ఇచ్చారు. యేసయ్య ఇచ్చారు ఏంటి? చాప రొట్టి ఇచ్చి తినేసి యేసయ్య 150 మరి ఆమె చెప్పండి. దేవుడు అడగండి, దేవుడికి సంవత్సరం కలిగింది కాదు. నీకు ఇచ్చిన తర్వాత మనం దేవుడికి ఇవ్వండి. దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నీ ఏం చేయాలి? అర్థం అవ్వాలి. దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుడు మనం వేరే ఉన్నవాడిని చేసిన ఫస్ట్ దేవుడికి ఇస్తాను, ఆ తర్వాత దేవుడు ఇస్తాను. మా దేవుడు అలాగే కాదు, ఫస్ట్ దేవుడు నేను మాట ముగిస్తున్నాను. దేవుడు నిన్ను స్వస్థపడు. స్వస్థత కావాలి. ఇంటిగా కుటుంబంగా ఎక్కడ ఆయన కూడా యేసయ్య నీకేమొస్తుంది? స్వస్థపరిచిన దేవుడు. ఈ పనులు, ఈ ఉపవాస ప్రార్థనలు, హల్లెలూయా, దేవుడు మనకు స్తోత్ర కాపాడి, మంచి కాపాడి, అదే మొదటి అంటే. రెండవది నేను చెప్పిన స్తోత్రం. రెండవది విషయం, యెహోవా చూసుకున్న దేవుడు, ఆయన పచ్చగల చోటును మమ్మల్ని ప్రేమించాడు. మూడవది అంటే యెహోవా సమాధానపరిచిన నాలుగు, యెహోవా రామా, నీ శరీరానికి బలపరిచిన దేవుడు, నీ శరీరాన్ని స్వస్థపరిచిన దేవుడు. ఎక్కడ పడిపోతారో అక్కడికి నిన్ను లేవనెత్తి సజీవంగా చేస్తున్నారు. అందరూ ఆలకించారా?